ఫ్రెండ్స్, ఈ వీడియో తెలుగు టైటమ్స్ గురించి చేశాను కాబట్టి అందరూ చూడండి. మా వీడియోని లైక్ చేసుకోండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకా తెలుగు టైటమ్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వారికి వీడియో పంపించగలరు. ఫ్రెండ్స్, చాలా సాడ్గా ఉంది కానీ చెయ్యక తప్పలేదు. ఈ వీడియో ఏంటంటే మన తెలుగు టైటమ్స్ 22 మ్యాచ్ల్లో 12 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు పోయి 7వ ప్లేస్లో పోయి ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఉండిపోయింది. ఒకసారి పాయింట్స్ టేబుల్ చూద్దాం రండి. కదా, తెలుగు టైటమ్స్ 22 మ్యాచ్లకి 12 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు పోవడం 66 అంటే -66 పాయింట్స్ అంటే -40 పాయింట్స్. యువ ముంబై అయితే నిన్న బెంగాల్ వారియర్స్తో గెలిచి క్వాలిఫై అవ్వడం జరిగింది. కాబట్టి మన తెలుగు టైటమ్స్ నెక్స్ట్ మ్యాచ్ అయితే పవన్ కుమార్ శరవత్ని రిటర్న్ చేసి సాదులాయ్ తెలుసు కదా, మహమ్మద్ చిన్ సాదులాయ్ అతన్ని దింపుకోబోతున్నారని కొత్త న్యూస్ వస్తుంది. తెలుగు టైటమ్స్ రైడ్ పాయింట్స్లో అందరూ బాగా ఆడుతున్నారు, అనగా అందరూ బాగానే ఆడుతున్నారు. విజయ్ మాలిక్ కెప్టెన్సీలో పవన్ లేడనే కొరత లేకుండా బాగా ఆడారు. కానీ మొన్న హర్యానాతో పోయారు. డబాంగ్తో బాగానే ఆడారు కానీ లాస్ట్లో పోయారు. ఏదైతే మళ్ళీ ఈసారైనా మన తెలుగు టైటమ్స్ రావాలని కోరుకుందాం. తెలుగు టైటమ్స్ కప్పు కొట్టాలి. కొడితే మన తెలుగోడి దెబ్బ పక్క దేశానికి తెలియాలి. అదే మన యొక్క లక్ష్యం. మనం చూసుకుంటే లెఫ్ట్ కార్నర్ చాలా వీక్గా ఉంది. శంకర్ కదా, సాగర్ ఇద్దరు తొందరపడుతూ చేస్తున్నారు. దానివల్ల మ్యాచ్లో పాయింట్స్ అనేవి పక్క టీంకి వెళ్తున్నాయి. మన టీం పోవడం అనేది చాలా ఇదిలా ఉంది. ఓన్లీ నెక్స్ట్ టీం డిఫెండర్ అండ్ రైడర్ ఆల్రౌండర్ సాదులో వస్తున్నాడు. అతను ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. అతను పీకేఎల్ సీజన్ 10లో పునేరుగా వెళ్ళాడు, ఒక కప్ తెచ్చాడు. అలాగే ఇప్పుడు హర్యానా స్టీలర్స్ కూడా వెళ్ళాడు, అలాగే బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ అతన్ని సొంతం చేసుకొని మన టీం గెలుస్తుంది అనుకుందాం. కానీ మన టీం ఈ 3 సీజన్ల నుండి అంత గట్టిగా పర్ఫామ్ అవ్వకపోయినా ఈ సీజన్ బాగానే ఆడింది. 10 మ్యాచ్లు దాటేది కాదు. కానీ ఈసారి చూశారు కదా, 12 మ్యాచ్లు ఆడింది. అతను కోచ్ శ్రీనివాస్. ఇప్పుడు మనకు తెలుసు కదా అతని పేరు. అతని వల్ల మనం బాగా ఆడుతున్నాం. ఆ కోచ్ వచ్చాడు, మనల్ని తెలుగు టైటమ్స్ బాగా ఆడుతుంది. ఏదైతే నెక్స్ట్ సీజన్ అయినా బాగా ఆడుతుందని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నా. జై తెలుగు, జై తెలుగు, జై తెలుగు, జై జై తెలుగు. తెలుగు టైటమ్స్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్లో జై తెలుగు, జై జై తెలుగు టైటమ్స్ అని పెట్టండి. వీడియోస్ బేగా రావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అయితే పవన్ రిటైన్ అవుతాడా అవ్వడా, సాధులు వస్తున్నాడా, నిజంగా అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని అందరూ చూసి లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ.